ఈరోజు కోడిపల్లిలో పర్వదినం వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ కోసం మేము ఈరోజు ఈస్ట్ కోడిపల్లికి రావడం జరిగింది. చాలా సంతోషకరం. ఈ నెల 7వ తారీఖు నుంచి కూడా వాల్మీకి జయంతి ఉత్సవాలు మా ప్రాంతమంతా కూడా జరుగుతున్నాయి. ఇది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వాల్మీకి మహర్షి కాబట్టి ఆయన కొలవడం మన బాధ్యత. ప్రతి ఒక్కరు కూడా కొలవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఆ జయంతులు ప్రతి చోట జరుపుకోవడం కూడా చాలా సంతోషకరం. ఏదేమైనా కూడా మన ప్రాంత అభివృద్ధి చెందాలని, కళ్యాణదుర్గ ప్రాంత అభివృద్ధి చెందాలని వాల్మీకిని ప్రార్థించడం జరిగింది. ఏదేమైనా రాబోయే కాలంలో కళ్యాణదుర్గ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. పార్టీలకు అతీతంగా మనం అభివృద్ధి ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడే అభివృద్ధికి మనం నోచుకోగలుగుతాం. ఎప్పుడైతే అభివృద్ధి అవుతుందో మన ప్రాంత ప్రజలు కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, వాళ్ళకి ఉన్న జ్ఞానం కానీ చదువు కానీ అన్ని రకాలకు కూడా అభివృద్ధి అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే చదువు ఉంటుందో వాళ్ళ ఇంట్లో ఐశ్వర్యం కూడా వస్తుందనేది అందరి భావన. గడిచిన 5 ఏళ్ళు ఏదైతే ఉందో 2019 నుంచి 24 వరకు కూడా అభివృద్ధికి నోచుకోకుండా ఎక్కడొక్కడ ఆగిపోవడం కూడా దురదృష్టకరం. ఏదేమైనా ప్రజలు మా మీద పెట్టిన నమ్మకాన్ని ఎక్కడ కూడా ఉమ్ము కాకుండా చూడాల్సిన బాధ్యత మా అందరిపైన ఉందని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఏదేమైనా కూడా అభివృద్ధికి అందరూ కూడా సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.